అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ చేప పిల్లల్లో పెద్ద గోల్మాల్ జరుగుతుంది. గోల్మాల్క కమాల్ ఏ విధంగా ఉంటుందో నిజాలు తెలిస్తే నిబ్బరపోవాల్సిందే. అసలు ప్రభుత్వం ఏం చెబుతుంది, సప్లయర్లు ఏమి ఇస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, అసలు విషయం ఏంటో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం పీపీరావు ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. చేప పిల్లలు వదిలే కాడే ఉన్నాం. మీరు చూడొచ్చు, చేప పిల్లలు ప్రధానంగా వదులుతున్న దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ చేప పిల్లల అంశం కాస్త కోట్లలో నడుస్తుంది. ఇలా 10 సంవత్సరాలుగా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా ఈ 5 సంవత్సరాల నుంచి చేప పిల్లల వ్యవస్థపై ఒక ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి ముందుకు నడుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నిజంగానే ఈ చేప పిల్లల విధానం, పెంపకం, వదులుడు ఏ విధంగా ఉందో ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ఎంత మోసం జరుగుతుందో కూడా చూపెట్టబోతున్నాం. ఇప్పుడు ఆయన 40,000, 50,000, 10,000 పంపించారు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత వాటిని కౌంట్ చేస్తాం. ఆ కౌంట్ లో ఆయన 50 చెప్పినప్పుడు ఇక్కడ 10,000 వెళ్తే 10,000 రాసుకుంటాం. మిగతా మళ్ళీ వస్తుంది. సేమ్ మొన్న 4 వెహికల్ పంపించారు. 4 వెహికల్కి 4 లక్షల మంది పంపించారు. పంపిస్తే ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత అయింది? 2,50,000 అయింది. అంతే రాసిన రిమైనింగ్ వెహికల్స్ వచ్చింది. అంటే టెండర్ వేసిన ఆయన మీ దగ్గర అబద్ధాలు ఆడుతున్నట్టు అనేది అబద్ధం అని వాళ్ళు పంపించిన దాన్ని మనం కౌంట్ చేసుకొని ఇస్తున్నాం సార్. మనం దీంట్లో మనది మిస్టేక్స్ వీడియో రికార్డింగ్ ఉంటుంది కదా, మా వీడియో కాబట్టి వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఇక్కడ కేజీలతో పాటు కౌంట్ చేసిన తర్వాతనే ఇస్తున్నాం మేము. దాంట్లో ఏమైనా ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మీరు లాస్ట్ వరకు ఉండండి, కౌంట్లు చూడండి, ఆ మొత్తం వీడియో రికార్డింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయండి. ఎలాంటి అబ్జెక్షన్ లేదు నాకు. చూడండి అంత. లాంటిట్యూడ్ లో ఏ టైం బయలుదేరింది లారీ? ఇది నాకు ఐడియా లేదు సార్. ఒకసారి చూపెట్టు. ఫీల్డ్ ఆఫీసర్ మధు, నీకు ఐడియా లేకపోవడం ఏంది సార్? ఇందులో ఇది యాప్ సార్. ఈ యాప్ లో నీకు సాంబశివరావుకి ఇద్దరికే సంబంధం, వేరేటోళ్ళకి ఎవ్వరికి సంబంధం లేదు. నువ్వు చెప్పిందే కలెక్టర్ వింటాడు, నువ్వు చెప్పిందే అడిషనల్ కలెక్టర్ వింటాడు. నువ్వు చెప్పిన దాని మీదనే, నువ్వు రికార్డ్ చేసిన దాని మీదనే డబ్బులు శాంక్షన్ అయితే చెక్ మేజర్ అవుతుంది. అంతే కదా? అవునా అవునా కాదా? అవుతాయి సార్. నేను ఇది యాప్ సార్. ఈ యాప్ లో వాళ్ళు అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను. ఈ వెహికల్ నంబరు, ఆయన డ్రైవర్ ఫోటో, రీడింగ్ ఫోటో. దీంట్లో ఎంత చేసిండ్రు? కట్ల 40 లక్షలు, 40,000 సార్. 40,000, రవు 50,000, మృగాల 10,000. అంటే ఓవరాల్ గా ఎంత? 1,00,000 వచ్చినాయి అని చెప్తున్నాడు ఒక లారీలో. అంతే కదా? ఇప్పుడు ఎంత వచ్చినాయి తెలుస్తుంది నీకు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇది ఎన్నిటికి అప్లోడ్ అయింది? డేట్ ఆఫ్ టైం ఉంటుంది. చూపించట్లేదు సార్. నేను చూపిస్తాను. నేను చెప్పనా? చూపెట్టాలి. చూపెట్టకపోతే గవర్నమెంట్ తయారు చేసింది డిఫెక్ట్ ఉన్నది కాబట్టి మన వార్త తెలుసా మధు, లేకపోతే మనం ఎందుకు వార్త చేస్తాం? ఏమన్నా ఉంటే అడగండి. నేను ముందే చూస్తున్నాను కదా సార్. నేను లైవ్ నేను అట్లా అనట్లే మధు. ఇప్పుడు మన వార్త ఏంది? ఇగో ఇట్లా ఒక కాంట్రాక్టర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ యాప్లోకి వెళ్ళి నేరుగా తన బండ్లలో ఏదేది పంపిస్తున్నారో ఇట్లా చూపెడతారు. కట్ల 40,000 అని, రౌలు 50,000 అని, అదేవిధంగా మృగాల 10,000 అని ఇట్లా పంపిస్తారు. దీంట్లో ప్రధానంగా ఒకవేళ చూసి వదిలితే ఓకే, చూసి వదలకుంటే ఇక్కడే జరుగుతుంది. అసలు జరిగేదంతా ఈ కౌంట్ ఓ తీరు ఉంటుంది, అందులో వదిలే కౌంట్ ఓ తీరు ఉంటుంది, ఫిషరీస్ దగ్గర రికార్డ్ అయ్యే కౌంట్ ఓ తీరు ఉంటుంది. అసలు విషయం ఏందో మనం ఒకసారి ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, స్పాట్ కాడే ఉన్నాం. ఒకసారి ఫీల్డ్ ఆఫీసర్ మధు మనతో ఉంటున్నాడు. ఆ తర్వాత పంపించిన కాంట్రాక్టర్ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సార్, ఏంటి చేప పిల్లల్లో ఏం జరుగుతుంది, ఏంది అసలు పరిస్థితి, మీ దృష్టికి ఏం వచ్చింది ఒకసారి చెప్తారా సార్? దేని గురించి సార్? ఎన్ని చేప పిల్లల పంపిణీ చేసిండ్రు, ఎట్లా నడుస్తుంది పంపిణీ? ఏ జిల్లా అండి? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎట్లా నడుస్తుంది? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికి మేము ఓన్లీ 35 to 40 mm వచ్చేసి ఒక 20 ట్యాంక్స్ ఏం చేసినాం సార్. అంతే. 35 to 40 mm, 80 to 100 mm మాకు 15 నీటిలో 39 లక్షలు ఉన్నాయి. దాంట్లో ఇప్పటిదాకా ఒక 30 lakhs ఏమో చేసినాం. ఇప్పటిదాకా మాకు 16th స్టార్ట్ అయింది, 16/10 కు స్టార్ట్ అయింది. దాంట్లో ఇప్పటిదాకా ఇంచుమించు ఒక 30 lakhs చేసినాం అంతే.
కొద్దిగా స్లోగా నడుస్తుంది సార్. సప్లయర్ సరిగా సప్లై చేయట్లేదు. వాళ్ళకి లాస్ట్ ఇయర్ మన దగ్గర నుంచి 1 crore దాకా అమౌంట్ ఇవ్వాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ సప్లయర్స్ లో మన దగ్గర సప్లై చేసిన వాళ్ళకి సరిగా ఓన్లీ PMSSY కింద డబ్బులు మాత్రమే ఇచ్చిండ్రు. ఇవ్వటం వల్ల ఇక ఇక్కడ వేరే బిడ్డర్స్ ఎవరు కూడా సప్లైకి ఇది రాకుంటే ఆయన సప్లై చేస్తుండు. వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ డబ్బులు రాలేదు కానీ ఆయన కొద్దిగా స్లోగా చేస్తుండు. అప్పటికి కూడా 2 సార్లు నోటీసులు ఇచ్చినాం తొందరగా కావాలని చెప్పి. కానీ కొద్దిగా స్లోగా నడుస్తుంది. ఏంటి సార్ సైజ్ అంశంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సైజు కూడా చూస్తామండి. అక్కడ మత్స్యకారులు అందరి సమక్షంలో చూస్తాము, కిలో వెయిట్ వేస్తాము, లెక్క పెట్టుకోమని చెప్తామండి. వాళ్ళ ఇష్టమైతే పోస్తాము. అది కూడా సైజ్ వచ్చిన తర్వాత కిలో చూసి, కిలోకి ఇప్పుడు కొత్త నామ్స్ ప్రకారం గతంలో అయితే 300 నుంచి 350 దాకా ఉంటే యాక్సెప్ట్ చేసేది. ఈ కొత్త దాని ప్రకారం అయితే 250 to 300 దాకా ఉంది. దాని ప్రకారం వాళ్ళు చూపించి మత్స్యకారులతోటి 2-3 వెరైటీస్ లెక్క పెట్టించి వాళ్ళు యాక్సెప్ట్ చేసి అదంతా వాళ్ళు ఓకే అంటేనే సప్లై చేస్తాం. ఇప్పుడు మీరు ఎన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ సార్? ఇప్పుడు ఓన్లీ 1st తారీఖు నుంచి అండి మంచిర్యాల ఉంది. ఇప్పుడు ఆసిఫాబాద్ ఉంది. ఇప్పుడు ఈ 1st తారీఖు నుంచి మంచిర్యాల ఉంది. మొన్న 1st నుంచి 1st నుండి మంచిర్యాల ఉంది. అంతకుముందు మీరు 3 జిల్లాలకు ఇన్ఛార్జ్గా చేసిండ్రా? అంతకుముందు అది ఉండే కానీ అప్పుడు పాతప్పుడు ఆదిలాబాద్ ఉండే. ఈ ఆదిలాబాద్ లేదు. అందుకే ఆదిలాబాద్ వల్ల సైజుల విషయంలో నాసి రకం వచ్చింది, ఇబ్బందికర పరిస్థితి ఉంది. చాలా ఈ ఫిష్ ఉచిత చేప పిల్లల పంపిణీలో అవినీతి జరిగిందని చెబుతున్నారు. దీంట్లో నిజమెంత, మీరు ఏం చెప్తున్నారు సార్? లేదండి, మేము ఎందుకంటే రెగ్యులర్ గా వీడియో రికార్డర్, మీ అమ్మకు రెగ్యులర్ గా మాకు వీడియో రికార్డర్ కూడా మా దగ్గర ఉంటారు. ఎప్పుడు మేము పెట్టుకొని మాకు సంబంధించిన మెటీరియల్ కూడా ఒక కారు కూడా మేము పెట్టుకొని మెటీరియల్, దానికి సంబంధించిన వేయింగ్ స్కేలు, ఒక వీడియోగ్రాఫర్ మా ఎమ్మటే పెట్టుకొని ఈ నెల 2 నెలలు కూడా వాళ్ళని పూర్తిగా వాళ్ళని మాయతోటి ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తాం. మీ మనిషిని పంపిస్తారా సార్? వేయింగ్ స్కేల్ ఇచ్చి నేను ఇక్కడ చూపెడతా. ఇప్పుడు నేను మీరు ఉచిత చేప పిల్లల పంపిణీ దగ్గరే ఉన్నా. ఎక్కడండి? మీ మనిషిని పంపిస్తారా? చూపెడతా నేను వేయింగ్ మీ చేప పిల్ల స్కేలు, ప్రభుత్వ నామ్స్ ఎట్లుంది, మీరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది చూపెడతా. పంపించగలుగుతారా? చాలా క్లియర్గా చిన్న చేప పిల్ల, ఇంచున్నర ఉండే చేప పిల్ల, ఇంచుండే చేప పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి నడుస్తున్నది. రెగ్యులర్ గా ఇదే దందన ఎన్ని చేప పిల్లలు, ఎన్ని లారీలు ఇట్లా రిజెక్ట్ చేశారు ఇప్పటిదాకా? ఎన్ని వ్యాన్లను రిజెక్ట్ చేశారు? మాకు ఇప్పటి వరకు అట్లాంటిది ఏం దృష్టికి రాలేదండి. వచ్చితే మేము కంపల్సరీ రోజు మేము చూసే చేస్తాం కాబట్టి అట్లాంటిది ఏమి ఇప్పటి వరకు రాలేదు సార్. అట్లా వస్తే మేము వెంటనే రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇంచున్నర అనేది ఈ టైంలో ఉండదు. ఇంచుమించు మీరు చెప్పే ఇంచున్నర అనేది, ఎందుకంటే ఇది మన బ్రీడ్ అనేది ఎప్పుడు నవంబర్, మన ఏప్రిల్ మేలో ఉంటది కదా బ్రీడ్. మే, జూన్, జూలై దాకా బ్రీడ్ అవుతాయి. ఆగస్టు ఇక అంతకు, ఇక సెప్టెంబర్ తర్వాత మనకు ఉండదు కాబట్టి మీరు ఆఫీస్లోనే ఇంట్లోనే ఉండేనే చేప పిల్ల బ్రీడ్ ను డిసైడ్ చేసేస్తున్నారు. ఎంత ఉంది, ఎంత వ్యవస్థ మనకు అది చేప ఇప్పుడు ఎగ్గుతో ఉండదు కానీ డైరెక్ట్ మీకు కాంట్రాక్టర్ చెప్తారు, కాంట్రాక్టర్ మీరు చెప్తారు. దీంట్లోనే తెలిసిపోతుందా వాస్తవాలన్నీ? అట్లా ఏముండదండి. అక్కడ మత్స్యకారుల సమక్షంలోనే చేస్తాం కదా. మత్స్యకారులే చెప్తున్నారు మీరు ఇచ్చే చేప పిల్లలు నాసిరకం చేప పిల్లలు ఇస్తున్నారు, అవి సకాలం లేక పెరగట్లేదు, దీనివల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది. నేరుగా ప్రభుత్వానికి చెప్పి మా సొసైటీకి డబ్బులు వేయమని చెప్తున్నాడు. మంచిదే, మేము కూడా అదే చెప్పినాం అండి. మేము కూడా సొసైటీలకే డబ్బులు ఇవ్వండి అంటే మేము కూడా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము సొసైటీలకే. నాసిరకం చేప పిల్లలు రావట్లేదు, దాన్ని మీరు ఏకీభవిస్తలేరు అంతేనా? ఏదండి, నాసిరకం వాళ్ళు సొసైటీ అందరి సమక్షంలో, మేము మండల కేంద్రాలు ఇచ్చేటప్పుడు మండల ఆఫీస్ సమక్షంలోనే ఇస్తాము, సొసైటీలో ఇచ్చేటప్పుడు సొసైటీ సమక్షంలోనే మేము అది సీడ్ స్టాకింగ్ చేస్తాము. వాళ్ళే ఉంటారు కానీ మత్స్యకారులే ఉంటారు కదా అందరూ. మేమేదో తీసుకెళ్ళి మేమేదో పోసేది కాదు కదా, వాళ్ళే లెక్క పెట్టుకొని వాళ్ళే చేసేదే కదా. మేము చెప్తే తీసుకుంటారా వాళ్ళు? ఈ రోజులో మనం చెప్తే నమ్మేటట్టు వినేటట్టు ఉన్నారా మత్స్యకారులు కానీ ఎవరైనా కూడా? మీరు చెప్తే కాంట్రాక్టర్లు వింటారు, కాంట్రాక్టర్ చెప్తే మీరు వినాలి. మత్స్యకారులు ఎందుకుంటారు? మేము అంటే మనం కాంట్రాక్టర్లు వింటారు అంటే మత్స్యకారులు వింటారా అండి? అదే ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు సార్? RTV ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు?
ఏదైనా నాసి రకం చేప తక్కువ పిల్లలు క్వాంటిటీ వచ్చినా మీరన్నట్టు నాసి రకం కానీ వాళ్ళు మత్స్యకారులు ఏదైనా రిజెక్ట్ చేసిన ఏంటి సైజులలో ఏమైనా వేరియేషన్ వచ్చినా రిజెక్ట్ చేస్తాం. మీకు 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 ఎవరైతే టెండర్ వేసిన వాళ్ళు ఇచ్చే మామూళ్ళకు దానికి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు కావాలని ఆరోపిస్తున్నారు మీ మీద, అంతేనా? అంతే అండి, అదంతా వాళ్ళు నాలుగు రకాలు చెప్తారు, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మాకు మత్స్యకారులు వాళ్ళ సమక్షంలోనే చేసేది ఇదంతా. ఇప్పుడు మేమేదో తీసుకెళ్లి నైట్ పూట లేకపోతే ఇది పోసేది కాదు కానీ వాళ్ళే ఇప్పుడు లెక్క పెట్టుకొని తీసుకునేది, అందరి సమక్షంలో చేసేది ఇదంతా. ఫిష్ సప్లై చేసేవారు కొంతమంది ఉన్నారు, అసలు సప్లై ఎట్లా వస్తుంది ఏంది ఏ విధంగా చూస్తారో ఒకసారి మాట్లాడదాం, తెలుసుకుందాం. कब से ये सप्लाई कर रहे? हम लोग बहुत दिन से ये काम करता, सिर्फ गैस देखता, ऑक्सीजन देखता, बच्चे लाते, बस होता ही। क्या कभी तो रिजेक्ट हुआ? नहीं हुआ, डायरेक्ट लाने का डालने का चले जाने जाने का सारा लोग काउंटिंग करके डालता। हम लोग सिर्फ बच्चे लेके आते। कितना है इसमें पूरा फिश का बच्चे? ये वो उसके बारे में मेरे को नहीं मालूम, सिर्फ गैस देखता, गाड़ी के ऊपर चढ़ता, बस होता ही। गैस चल रहा? कितना गैस सिलेंडर है? एक में 15 लाख फिश, एक गाड़ी में 6 सिलेंडर रहते। फिश के बारे में पूछे तो मेरे को नहीं मालूम, मेरा ओनर का मालूम होता। क्या नाम है ओनर का? ओनर का नाम तो अभी नया इसमें आया, पहले दूसरे जगह में काम किया, कल रात में इधर आया, बोले तो मैं आपको नहीं मालूम। సరే, ఇది పరిస్థితి. ఒకసారి ఓనర్తో కూడా మనము ఫోన్ లైన్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవం ఏంటి, ఎన్ని చేప పిల్లలు పంపిణీ చేసిండ్రు, ఏం చేసిండ్రు అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే, నేను ఆర్టీవీ రిపోర్టర్ అవినాయక్ మాట్లాడుతున్నా సార్. సార్ ఏంటి సార్, ఈ ఫిషరీస్ కాంట్రాక్టర్ మీరేనా, ఇంకెవరన్నా వేరే ఉన్నారా? వినోద్ గారేనా మీ పేరు? వినోద్ అండి, నేనే సార్. ఏంటి సార్, ఏం అంటే ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు ఏం సప్లై చేస్తున్నారు, ఏంటి విషయం ఏంటి సార్? ఏమైంది సార్, ఏమైంది ప్రాబ్లం? మీరు సీడ్ సప్లై చేస్తున్నారా, చేస్తే ఎట్లా చేస్తున్నారు అంటున్నా? సీడ్ సప్లై చేస్తున్నాం కదా, 3 అంగుళాల సైజు, 80-100, 35-40 చిన్నది. మరి ఏంటి సార్, అంత కరెక్టే ఉందా? అంతా కరెక్టే ఉంది సార్, కొంచెం అక్కడిక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమన్నా? నాకేం తెలుసా సార్, సప్లై చేసే మీకే తెలవాలి, నాకెట్లా తెలుస్తుంది? అదే సార్ ప్రాబ్లం, మీరు ఉన్నారు అక్కడ? నేను మీ లారీల దగ్గరే ఉన్నా, ఇదే ప్రతిసారి జరుగుతుంది, అంతకుముందు కాంట్రాక్టర్లు చేసింది కూడా ఇదే, ఇప్పుడు మీరేం కొత్త కాదు. కానీ ఏంటి సార్, ఎందుకు నాసి రకం చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారు? ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదా, లేకుంటే మీరు ఉచితంగా ప్రభుత్వానికి చేప పిల్లలు డొనేట్ చేస్తున్నారా? నాసి రకం అనేది ఎక్కడ లేదు సార్, చూడండి అంతా 80-100 ఉంటది. ఎక్కడ అంటే ఎక్కడో ఒకటి ఒక 10% ఎక్కడో ఉండొచ్చు దాంట్లో, ఎందుకంటే మనం ఒక పాండ్ల పోసింది అంతా ఒక సైజు పెరగాలని లేదు సార్, గుంజితే కొంచెం తక్కువ ఏమైనా 1-2 ఏమైనా తక్కువ ఉండొచ్చేమో, కానీ అన్ని సైజు అయితే బాగా ఉంటాయి సార్, కరెక్టే ఉంటాయి. ఏముంది ప్రభుత్వం నామ్స్ ఏముంది, మీ టెండర్ లో ఏమొచ్చింది అసలు? నామ్స్ ఏముంది సార్, నామ్స్ అన్ని నామ్స్ ప్రకారమే చేస్తాం. ఇప్పుడు కావాల్సుకొని మీరు మీ చేప పిల్లలని అందరూ తప్పు ప్రచారం చేస్తున్నారు, సొసైటీ వాళ్ళు కానీ, ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ. సార్ ఆసిఫాబాద్ లో అయితే ఎక్కడ కూడా తప్పు ప్రచారం చేయలేదు, ఆసిఫాబాద్ లో కూడా ఎప్పుడు కూడా అలాంటి పొరపాటు సొసైటీలో ఎప్పుడు కూడా చేయలేదు. కంపల్సరీ సీడ్ పంపాము. ఆసిఫాబాద్ లో సొసైటీలో ఎప్పుడు చూసినా కూడా సొసైటీ వాళ్ళు ఉంటారు, లెక్క పెట్టుకుంటారు, నామ్స్ ప్రకారం లెక్క పెట్టుకుంటారు, వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేసేది పరిస్థితి 80% జరగలేదు. ఇన్నేళ్ల నుంచి కూడా మేము 5 సంవత్సరం చేశాము, అంతకుముందు చేశాము, కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఆసిఫాబాద్ లో అయితే కౌంట్ ప్రకారమే మీరు ప్రజాప్రతినిధులు, అధికారులు పర్ఫెక్ట్ గా లెక్క పెట్టేస్తున్నారు, అంతేనా? అవును సార్, అవును. ఎక్కడ ఏది జరగలేదు. ఏం చెప్పబోతున్నారు మీరు? నాసి రకం చేప పిల్లలు వేస్తున్నారు,
తర్వాత 50,000 పిల్లలేసి 50,000 పిల్లలేసి 5 లక్షలని రాసుకుంటున్నారు. ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు, అవినీతికి పాల్పడ్డారని చెప్తున్నారు. ఏంటి మీరు అధికారులు ఆసిఫాబాద్ ఎప్పుడు అలా జరగలేదు, వేరే జిల్లాలో ఎక్కడో జరిగింది, ఇక్కడ ముడిపెట్టొద్దు. మీరు అధికారులు కలిసి కుమ్మక్క ఇదంతా నడిపిస్తున్నారు రాకెట్ అంటున్నారు. ఏంటి అవినీతి రాకెట్ నిజమా? గిట్టు పడనోళ్ళు చేయనోళ్ళు ఎవరో ఏదో మాట్లాడతారు సార్, కావాలని మమ్మల్ని బెదిరించి పైసలు అడిగేటోళ్ళు ఉంటారు చూసారా, అలాంటివి ఏమన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుండొచ్చు వాళ్ళు. మమ్మల్ని పైసలు అడిగేటోళ్ళకి మేము ఎటు కూడా ఎంకరేజ్ చేయం. మమ్మల్ని పైసలు ఏంటి ఎవరు అడుగుతున్నారు మీకు పైసలు? చెప్పొచ్చు, నిర్భయంగా చెప్పొచ్చు ఎవరు అడుగుతున్నారో. మీరు ఆర్టీవీ ద్వారా అందరికీ తెలిసిన విషయాలు ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మమ్మల్ని భయపెట్టి చేసి పైసలు అడిగి మత్స్యకారులను మోసం చేయాలని చెప్పి ఏదో చేసి వాళ్ళకి పైసలు ఇచ్చి మేము నాశనం తీసుకొచ్చి మాకు జరగదు. ఆసిఫాబాద్ లో అలాంటివి జరగలేదు. వేరే దగ్గర చెప్తున్నాను, వేరే దగ్గర అలాంటి జరిగి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి విషయాలు జరిగిన కాడ టెండర్లు కాంట్రాక్టర్లు కూడా రద్దు చేసుకుంటున్నారు చాలా మంది. అలా రద్దు చేసుకునే మా ఆసిఫాబాద్ అయితే మాకు ఎప్పుడు కూడా జరగలే ఆ విషయాలు. ఎందుకంటే ఆ సొసైటీలో అలా ఉన్నారు, సొసైటీ లెక్క పెట్టేసుకుంటున్నారు, కరెక్ట్ చూసుకుంటున్నారు, వేసుకుంటున్నారు. ఎవరు కూడా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ కూడా. అందుకే అలా సాఫీగా జరుగుతుంది. అందరికి కమిట్మెంట్ గా బాగా జరుగుతుందా? సాఫీగా జరుగుతుంది. మత్స్యకారులను చూస్తే కమిట్మెంట్ ఎక్కడ ఉంటుంది సార్? కమిట్మెంట్ ఎలా? అదే సార్ నేను ఏమంటున్నా, చేప పిల్లల పంపిణీ కమిట్మెంట్ గా జరుగుతుందా బాగా అంటున్నా. చేప పిల్లలు సవ్యంగా జరుగుతున్నాయి సార్, మత్స్యకారులకు సవ్యంగానే ఇస్తున్నాము. ఇంతవరకు పోసాము, ఇప్పుడు కూడా పోస్తున్నాము. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సవ్యంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందని అటు కాంట్రాక్టర్ చెబుతున్న పరిస్థితి. కానీ కాంట్రాక్టర్ చెప్పిన దానికి భిన్నంగా ఉంది, ప్రాక్టికల్గా వేరే ఉంది, జరిగేది ఇంకో తీరు ఉంది. అసలు జరిగింది ఈ విధంగా ఉంది. 8 సంవత్సరాల జరిగిన చేప పిల్లల పంపిణీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. అదంతా విచారణ జరిపించాలి. నిజంగానే చేప పిల్లలు ఎన్ని వేసిర్రో కూడా ఎవరు చూడరు, ఎన్ని వేస్తున్నారో చూడరు. ప్రజాప్రతినిధులు నేరుగా వస్తారు, వచ్చి బుట్టలో చేప పిల్లలు వదిలిపోవడమే తప్ప ఎన్ని చేప పిల్లలు వదిలారు అనేది పేపర్ పైన అంకె కనబడుతుంది. డబ్బులు మేజర్ అవుతుంది. ఆ డబ్బులు కాస్త ప్రజాధనాన్ని వృధా చేస్తున్న పరిస్థితి కనబడుతుందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రాజెక్టులో చేపలు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా దీంట్లో కమిటీ వైజ్గా జిల్లా అదనపు కలెక్టర్ కమిటీ చైర్మన్ ఉంటాడు. కమిటీ చైర్మన్ ఫిషరీస్ నుంచి కింది స్థాయి ఎంపీడీ వరకు సభ్యులు ఉంటారు. ఒకసారి ఇప్పుడే పీపీ రావు ప్రాజెక్టులో చేపలు వదిలిన పరిస్థితి సార్ మనతో ఉన్నారు, ఎంపీడీ గారితో అన్నమాట. సార్ ఎన్ని చేపలు వదిలినారు ఏంటి సార్? ఇంతకుముందు 2,50,000 వదిలినాం, ఇప్పుడు 1,75,000 ఇప్పుడు వదులుతున్నాం. ఇంకా టార్గెట్ ఎంత ఉంది? 4,20,000. అవి కూడా త్వరలోనే వదులుతాం. తెలుసా సార్ అసలు చేప పిల్లలు ఎంత వదలాలి, ఎంత ఏమేమి వదలాలి, ఎంత వస్తాయి, ఏంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసా తమరికి? అంటే మీరు కూడా సభ్యులు కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ తెలిసి ఉంటుంది మాకంటే. వాళ్ళే పర్చేసింగ్ కమిటీ వాళ్ళతో ఉంటారు, వాళ్ళే పర్చేసింగ్ చేస్తారు. కమిటీ ఉంటుంది, అది వాళ్ళు సప్లై చేస్తారు. మేము ఓన్లీ మాకు అంటే మెంబర్ కాబట్టి వచ్చినా లేదా చూసి అది జిల్లాకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎంత చేశాను సార్? ఎంత చేసి ఉంటారు? ప్రాజెక్టులో 2 లక్షలు వదిలినామని అంటున్నారు. 2,50,000 ఏ రోజు వదిలినాం సార్? మనకు ఆ రోజు ఇంతకుముందు ఒక 1 వీక్ బ్యాక్ 2,50,000 వదిలినాం. ఇప్పుడు 1,70,000 వచ్చినాయి. మిగతా కూడా ఇంకా రిమైనింగ్ ఫిషెస్ రాగానే స్టాక్ రాగానే అవి కూడా వదులుతాం. మండల్లో ఇప్పటిదాకా ఎన్ని చెరువుల్లో కానీ ప్రాజెక్టులో కానీ? ఇది పాల్వే ప్రాజెక్ట్ ఒకటే ఉంది, దీంట్లోనే వదులుతుండ్రు. రైట్ సార్, ఏం చెప్పబోతున్నారు ఒక ఎంపీడీఓగా ఈ చేపల వదలడం గురించి అంశంలో ఏం చెప్పబోతున్నారు? అంటే ఇప్పుడు చేపల వీళ్ళు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు, వాళ్ళు జాగ్రత్తగా చేపలను పెంచుకొని వాటి పెద్దగా అయిన తర్వాత పట్టుకొని వాళ్ళ జీవనం సాగించాలి. రైట్ సార్, ఈ పర్చేస్ విషయంలో ఎక్కడ ఏం సంబంధం లేదు, మీకు తెలియదా సార్? పర్చేస్ కమిటీలో మేము ఉన్నాం. ఓన్లీ ఇక్కడ చెరువు డిస్ట్రిక్ట్ అథారిటీసే ఉంటారు, అడిషనల్ కలెక్టర్ వాళ్ళ ఈత కమిటీ కానీ మాకు ఏం సంబంధం ఉండదు. కాకపోతే ఈ లోకల్ చెరువులో చేపలు వచ్చిన లేదా చూడాల్సిన బాధ్యత మెంబర్గా మా మీద ఎండో గారి మీద ఉంటుంది. రైట్ సార్, ఇది పరిస్థితి. ఒక ఎంపీడీఓగా నేను ఇప్పటికే నా ఆధ్వర్యంలో కొన్ని చేపలు వదిలారు, ఇంకా వదిలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక కేజీకి 250 చేపలు రావాలి. అసలు చేప పిల్లలు ఎన్ని నచ్చుతున్నాయి ఏంటనేది ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చేప పిల్లల కౌంటు ఒక కేజీ తర్వాత ఎన్ని వస్తున్నాయి ఏంటనేది ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అసలు చేప పిల్లల సైజు కూడా 1 ఇంచు ఉంది, 1 ఇంచున్నర ఉంది, మరొకటి 2 ఇంచులు ఉన్నాయి. అంటే రకరకాల సైజు ఉంది కాబట్టి. అయితే దీంట్లో గవర్నమెంట్ చాలా స్పష్టంగా 82.100 mm చేప పిల్ల సైజు ఉండాలి, దానికి ₹52 ఇస్తారు. అయితే
అదేవిధంగా 40 mm చేప పిల్లలకు దాదాపుగా 52 పైసలు గవర్నమెంట్ ఇస్తున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాట్ ఓన్లీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపుగా 72 లక్షల రూపాయల చేప పిల్లను పంపిణీ చేస్తున్నారు. అటు నిర్మల్ జిల్లాలో హయ్యెస్ట్గా చేప పిల్లల పంపిణీ 2,15,00,000 రూపాయల చేప పిల్లల పంపిణీ జరుగుతుంది. అయితే ఆ పంపిణీలో ప్రధానంగా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది ఏ అధికారికి తెలియదు. ఇదంతా కూడా ఇటు ఫీల్డ్ ఆఫీసర్ కనుసన్నాలలో, అటు నేరుగా ఫిషరీస్ డిఎఫ్ఓ కనుసన్నాలలో, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ కనుసన్నాలలో, కాంట్రాక్టర్ కనుసన్నాలలో ఇదంతా నడుస్తుందని చెబుతుంటారు. అయితే మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అసలు చేప పిల్లలు ఎన్ని వస్తున్నాయి ఏంటి అనేది, ఎన్ని చేప పిల్లల కౌంట్ వస్తుందో కూడా మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చేప పిల్లల కౌంట్ ఎంత వస్తుంది, ప్రభుత్వం ఏం చెబుతుంది, ఎన్ని జోడీలు వచ్చినాయి ఒకసారి ఎంత వచ్చినాయి తమ్మి? 176 176 అంటే జోడీలు 352 ఇట్లా. అంటే ఇంతకుముందు చూసినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎట్లా? అవును. ఇప్పుడు ఎట్లా 2 చేపలు వేయించినావా, ఎట్లా వేయించినావు? 2 పెద్ద సైజ్ అయితే ఎంత ఉంటుంది? పెద్ద సైజ్ వచ్చేసి 4 ఇంచుల వరకు వస్తుంది. అంటే పెద్ద సైజ్ అయితే ఎన్ని జోడీలు అవుతాయి? 100 జోడీలు అయితే 100 జోడీలు. ఎంతైనా తమ్ముడు నీదెంత? 160 జోడీలు. ఎంత అవుతున్నాయి? 160 మొత్తం 320. ఇది పరిస్థితి. యాక్చువల్లీ 250 నుండి పైచిలుకు 300 లోపు ఉండాలి. అయితే చేప పిల్లల క్వాంటిటీ సైజు ఏదైతే ఉందో ఆ సైజు అంశంలో వేరియేషన్ ఉంది, సప్లైలో వేరియేషన్ ఉంది, ఇచ్చే సైజులో వేరియేషన్ ఉంది, రకరకాల వేరియేషన్ ఉంది. మనతో పాటు మధు కూడా ఉన్నాడు, ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్. ఒకసారి మాట్లాడదు. మధు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏంది పరిస్థితి? సార్ ఇప్పుడు 2 కౌంట్లు చేసాం సార్. ఒకటి 320 వచ్చింది, ఇంకోటి 352 వచ్చింది. యాక్చువల్లీ మాకు 300 బిలోనే కౌంట్ రావాలి. ఇది కొంచెం పెరిగింది కాబట్టి ఓన్లీ మనం రో ఒకటే తీసాం సార్. ఇప్పుడు రో కౌంట్ లేదు కాబట్టి రోను రిజెక్ట్ చేసేస్తాను సార్, పంపించేస్తాను వాళ్ళకి వాపస్. వేరే బొచ్చ సీడ్ ఒకటి అది దించి దానికి కూడా కౌంట్ చూస్తాను సార్. అది కూడా లేదంటే వెహికల్ రిజెక్ట్ చేసేస్తాం సార్. ఏంటి అసలు అంటే ఎంటైర్ చేపల పంపిణీ కార్యక్రమం అంతా కూడా ఈ విధంగానే జరుగుతుంది. సైజు రావట్లేదు, 1 ఇంచ్ సైజ్ వస్తుంది. ఒక 1 ఇంచ్ సైజు కాకుండా మీకు అసలు ఏ సైజ్ వస్తుంది సార్? మనకు 2 రకాలు ఉంటాయి సార్. మాకు ఉన్న దాంట్లో 35 to 40 mm ఒక సైజు, ఒకటి 80 to 100 mm. అయితే ఇప్పుడు ఇవాళ స్టాక్ చేసిందేమో 80 to 100 mm సార్. ఇది దగ్గర మనం 3 ఇంచుల పిల్ల రావాలి. దాంట్లో ఒకటి 4 ఇంచులు ఉంది, ఒకటి 3 ఇంచులు ఉంది, ఒకటి 2 అట్లా మీడియంలో ఉంది. అకౌంట్లో మనకు బిలో 250 to 300 రావాలి. మనకు ఒక 321 వచ్చింది, ఒకటి 352 వచ్చింది. కౌంట్ ఎక్కువ ఉంది, అంటే సైజ్ కొంచెం డిఫరెంట్ ఉండడం వల్ల ఇప్పుడు రోవు మాత్రమే దించాను. రోవును రిజెక్ట్ చేసేస్తాం సార్. వేరే ఇంకా 3 స్పీసీస్లలో బొచ్చి ఇప్పుడు తీసి దాన్ని కూడా కౌంట్ చేసి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ని చేపల పంపిణీ జరుగుతున్నది, ఎన్ని చెరువులను సెలెక్ట్ చేసిండ్రు, ఏంది నువ్వే కీలకం దీంట్లో, ఏంది అసలు విషయం మధు? సార్ యాక్చువల్లీ మొత్తం మనకు ఇందులో ఏం లేదు సార్. యాక్చువల్లీ 284 చెరువులు ఉన్నాయి సార్. 284 చెరువులు యాక్చువల్లీ మాకు 1,45,00,000. అయితే ఈ సంవత్సరం గవర్నమెంట్ సగానికి సగం చేయడం వల్ల మనకు 73 లక్షలు సేవ్ చేసుకున్నది తానే. అంటే 10 సంవత్సరం వదిలే దానిలో ఈ సంవత్సరం సగానికి సగం గవర్నమెంట్ చేశారు. దాంట్లో ఇప్పుడు మాకు 1,45,00,000 అయితే 73 లక్షల చిల్లర వస్తుంది. ఆ 73 లక్షలలో ఇవాళ మనం విడుదల చేసినాం. విడుదలలో అవి చూసాం, ఇంకా కౌంట్లో ఇట్లా ఉంది, దాన్ని అయితే రిజెక్ట్ చేస్తున్నాం. ఆర్టీవీ రాకుంటే ఆ చేప పిల్లలు నేరుగా అట్లా వాళ్ళ సమక్షంలోనే కౌంట్ చేసి నిజమే చెప్తున్నాం సార్. మనం ఉన్నది చెప్తున్నాం, దానిలో ఉంది సార్. చూసాం, మేము ముందే కౌంట్ పెట్టించాం. ఎన్ని చేప పిల్లలు రావాలి ఇంకా, ఎంత వదిలేండి ఇప్పటికి? యాక్చువల్లీ ఇక్కడ అయితే సార్ 2.5 లక్షలకు వేసినాం సార్. మొన్న రీసెంట్గా 4 వెహికల్లో 2.5 లక్షలు వచ్చినాయి. మిగిలింది 1,70,000 చిల్లర ఉండే. పరిస్థితి కాదు సార్, కరెక్ట్ సార్. 280 వచ్చింది సార్. అవును సార్, చెప్తున్నాను సార్, ఉన్నది చెప్తున్నాను, దాన్ని ఉంది.
అయితే ఇప్పుడు ఈ కౌంట్ మాత్రం వచ్చింది. ఇప్పుడు వేరే స్పీసీస్ చేయిస్తాను. అది అయిన తర్వాత నేను మీ ఫిషరీస్ ఆఫీసర్ ఏమంటున్నాడు మరి సార్ ఇట్లా ఇట్లా అయిందా కదా సాంబశివరావు గారు ఏమంటారు? అదే అన్నారు సార్. మేము ఎప్పుడైనా చూసి సార్ కౌంట్ లేకపోతే రిజెక్ట్ చేసేస్తాం అంతే. ఎందుకు అసలు కౌంట్ ఎందుకు పెడతారు, ఎందుకు రిజెక్ట్ చేస్తారు? చేపపిల్ల సైజులో వేరియేషన్ రాగానే వెంటనే మీకు అక్కడ లోడింగ్ కాగానే మీకు సమాచారం లేదు యాప్లో అప్లోడ్ చేస్తారు, అంటే చేప పిల్లలు ఇస్తున్నామని చెప్తారు. నిజమా అబద్ధమా? సార్ అప్లోడింగ్ మాత్రం ఉంది సార్. అక్కడ లోడింగ్ చేసేటప్పుడే మాకు టీమర్స్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లోనే ఈ టోటల్ ఎన్ని రకాల చేప పిల్లలు ఇస్తున్నారు, 3 రకాలు ఉంటాయి కదా సార్. ఆ స్పీసీస్ వైజ్గా అప్లోడ్ కూడా చేస్తారు. దాంతోపాటుగా వెహికల్ ఫోటో ఉంటుంది, వెహికల్ డ్రైవర్ ఫోటో ఉంటుంది. దాంతోపాటుగా మన స్పీడోమీటర్ రీడింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మన ఆ నంబర్స్ ఉంటాయి, కానీ ఫిష్ ఫోటో అనేది ఉండదు. మనం వాళ్ళు పంపించింది మనం ఇక్కడ వచ్చిన తర్వాతనే అన్లోడింగ్ చేసేటప్పుడే మనకు తెలుస్తుంది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఫీల్డ్ ఆఫీసర్ నుంచి మొదలుకొని డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. పక్కాగా ఆధారాలతో చెబుతున్న పరిస్థితి. దీంట్లో వాస్తవం ఉందా లేదా సార్? అలాంటి ఏం లేదు సార్. మా జిల్లాలో అయితే అలాంటి ఏం లేదు సార్. ఎవరి అకాడమిక్ ఇయర్ 5 లక్షలు మామూలు ఇస్తున్నారా? అలాంటి మాకు ఏం లేవు సార్. మాకు అసలు అలాంటి ఏం ఉండదు. మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయం. అది సీడ్ ఎంత వస్తే అంతవరకు కౌంట్ చేస్తాం, అంతవరకు కరెక్ట్ ఉంటేనే పెడతాం, లేదంటే రిజెక్ట్ చేస్తాం. మా ఉన్న విషయం చెప్తాం సార్, అంతే. చేపల పంపిణీలో లెక్క ఉండదు, పంపిణీ విషయంలో అంశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో జోకుతారు, దాంట్లో వదిలిపెడతారు. వచ్చిన డ్రమ్మును నేల ఇది చేస్తారు, చూసే ప్రజలకు కూడా ఏం తెలియదు. ఇదే జరుగుతుంది చేప పిల్లల. అది అబద్ధం సార్, అది 100% అబద్ధం సార్. మేమైతే ప్రతి సంవత్సరం మా జిల్లాలో అయితే మేమైతే ఖచ్చితంగా కౌంట్ చేసి ఇస్తాం సార్. 8 సంవత్సరాల నుంచి ఇదే తంతంగా అంటే సార్ నేను 2018లో వచ్చాను సార్. 2018 నుంచి అయితే మేము ప్రతి దగ్గర కౌంట్ చేసి పెడతాం సార్. విత్ వీడియోగ్రఫీ కూడా ఉంటుంది సార్. మా కౌంటింగ్ చేయిస్తాం. ఒక 3 సార్లు కౌంటింగ్ చేస్తాం. ముగ్గురుతో 9 కౌంట్లు చేస్తాం. అంటే సార్ మాకు ఉన్నది మేము చేసేది అయితే చెప్తున్నాం సార్. ఒక స్పీసీస్ని తీస్తాం సార్. ఇప్పుడు 3 రకాల స్పీసీస్, ఒక కట్ల ఉంటుంది, రోవు ఉంది, ఒక మిరిగాల ఉంది. ఇప్పుడు నేను రోవు తీసాం సార్. రోవు కౌంట్ చేశాను, అట్లా వచ్చింది. ఆ కౌంట్ కొంచెం 320, 350 వచ్చింది. ఇక అది అయిన తర్వాత బొచ్చే ఉంటుంది సార్. బొచ్చే తీస్తాను. అది కూడా కౌంట్ బట్టి తీసుకుంటాం, లేదంటే రిజెక్ట్ కొట్టిస్తాం అంతే సార్. ఏంది ఒక ఫీల్డ్ ఆఫీసర్గా ఈ చేపల పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్లకు ఏం చెప్పబోతున్నాను? కాంట్రాక్టర్లకు మేము చెప్తాం. ఏం చెప్పేది లేదు, రెగ్యులర్గా మీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి మాకు అట్లా ఏముంటుంది. మాదేముంటుంది సార్, వచ్చిందా కరెక్ట్ ఉంటే తీసుకుంటాం, లేదంటే రిజెక్ట్ చేస్తాం సార్. ఇంకా అంతే. వాళ్ళు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. రిజెక్ట్ చేసింది ఆల్రెడీ టోటల్ ఇట్లా జరుగుతున్నది కలెక్టర్ గారికి తెలుసా సార్? సార్ ఎన్ని బండ్లు ఇట్లా రిజెక్ట్ చేసింది సార్? ఇవాళనే వచ్చింది సార్. ఇవాళ వచ్చిన దాంట్లోనే కౌంట్ తక్కువ ఉంది. ఇంతకుముందు దాంట్లో ఎలాంటి ఏం లేవు. ఉన్నదాన్ని అట్లా ఏం లేదు సార్. అంతే కదా, అట్లా ఏం ఉండదు సార్. ఫైనల్గా ఏం చెప్పబోతున్నావు ఆర్టీవీ ద్వారా ప్రజలకు? ఏం చెప్పబోతున్నావు? చేప పిల్లల దాంట్లో స్కామ్ జరిగిందా జరగలేదు సార్? అలాంటి ఏం జరగట్లేదు సార్. అలాంటి ఏం లేదు సార్. మీరు కూడా ఏం చేయట్లేదు? మేము మీ సాంబశివరావు గారు ఏం చేయట్లేదు సార్. మాకు అసలు సాంబశివరావు చాలా మంచోడు, అంతేనా సార్? సార్ మీ హెచ్ఓ ఇంకా మంచోడు సార్. స్టేట్ ఇన్ఛార్జ్ ఏది మాట్లాడాడు, ఏది పట్టించుకోడు, అంతేనా సార్? మా జిల్లాలో అయితే మా వరకు మాత్రమైతే చెప్తున్నాం సార్. మేమైతే ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు. వచ్చిన దాన్ని సప్లై చేస్తున్నాం, ఉన్నట్టు ఇస్తున్నాం సార్. కావాలంటే మీరు మత్స్యకారులను అడగండి, మాట్లాడండి. ఎస్, ఇది పరిస్థితి. మేము వచ్చినామనే పక్కాగా రిజెక్ట్ చేస్తున్నాం. మనం ఒకసారి విజువల్స్ కూడా చూపెట్టచ్చు. 2 లారీలు ఆడ కనబడుతున్నాయి, 2 వ్యాన్లలో ఫిష్ని తీసుకొచ్చిన పరిస్థితి. ఆ కౌంట్ కాస్త ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ను కూడా మిస్లీడ్ చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ దీనిపై వెంటనే విచారణ జరిపించాలి. దాదాపు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చేప పిల్లల పేరుతో మోసం జరుగుతుంది. మళ్ళీ చెబుతున్నాను, చేప పిల్లల పేరుతో మోసం జరుగుతుంది. సైజు కాడ డిఫరెన్స్, ఇచ్చే కాడ డిఫరెన్స్, వేసే కాడ డిఫరెన్స్, ఎన్ని చేప పిల్లలు వేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి పరిస్థితి ప్రధానంగా
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా మత్స్యకార సొసైటీకి విషయం తెలియదు, ఏ సైజు ఇస్తుందో తెలియదు, ఏ సైజు ఇవ్వాలో తెలియదు. అదేవిధంగా మత్స్యకారులు ఇక్కడ ఉన్న వారికి కూడా సభ్యులకు కూడా వాస్తవాలు తెలియదు, వాళ్ళకి తెలియనిచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఫిషరీస్ పేరుతో మింగిన తిమింగలాలను వెంటనే దర్యాప్తు ద్వారా తీసుకోవాలి. పోలీస్ కేసు పెట్టాలి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సస్పెండ్ చేయాలి, వారి దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేయాలని ఆర్టీవీ కోరుకుంటుంది. చేపపిల్లల పంపిణీలో సొసైటీ ప్రెసిడెంట్లు ఏమంటున్నారో, సొసైటీ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి మాట్లాడిద్దాం. మన ఏంటి పరిస్థితి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏంటి అసలు అది ఈ చేపపిల్లల పంపిణీ విషయంలో ఏంటి అసలు విషయం? కంప్లీట్ నాసి రకం చేపపిల్లలు వస్తున్నాయి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి అసలు? ఉచిత చేప పిల్లలు అని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది, కానీ ఈ ప్రవేశపెట్టేది సెప్టెంబర్ మాసంలో ఇస్తే మనకు ఏప్రిల్ మే వరకు 1 కిలో 2 కిలో సైజు వస్తుంది. ఇప్పుడు పూర్తిగా నవంబరు మధ్యలో సగం అంటే డిసెంబర్ దగ్గరకు వచ్చింది. దీనివల్ల చేప పిల్లలు చిన్న సైజు వస్తాయి, సైజు రాదు, దానివల్ల మనకు లాభం లేదు. ఇట్లా కాకుండా ఈ అమౌంట్, ఈ ఉచిత చేప పిల్లలకు అయ్యే అమౌంట్ని మా సొసైటీ అకౌంట్లో వేస్తే మేమే తెచ్చుకుంటాం. ఆ చేప పిల్లలు మేము ఎక్కడికి పోవాలన్నా ఎక్కడ మంచి సైజు వస్తుంది, ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి మేమే వేసుకుంటాం. ఇప్పుడు అక్కడక్కడ ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏదో చేస్తారు, దానికి వాళ్ళకి ఏం తెలుసు చేప పిల్లల గురించి. మా అకౌంట్లో వేస్తే మేమే తెచ్చుకుంటాం, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఆ సైజు ఎప్పుడు వస్తుంది, ఏ రకం వేసుకుంటే మాకు బాగుంటుంది అనేది మాకు తెలుస్తుంది. కాబట్టి ఉచిత చేప పిల్లలకు అయ్యే ఖర్చు అమౌంట్ని మా సొసైటీ అకౌంట్లోనే వేయాలని మాకు కోరిక. వేసే చేప పిల్లలు అన్నీ కూడా నాణ్యత లేనివి, చిన్నవి, చిన్న సైజు, ఇట్లా రకరకాల సైజు వేస్తున్నారు కదా, దీని మీద ఎప్పుడన్నా మీరు అడిగే ప్రయత్నం చేసినా? చెప్పినాం, అధికారులకు మాకు వేసేది ఉంటే మాకు సెప్టెంబర్ మాసంలో వేసేటట్టుంటే వేయండి, లేకపోతే వేయకుండా పిల్లల కూడా నాణ్యత రావట్లేదని చెప్పినా? చెప్తాం ప్రతిసారి చెప్తానే ఉన్నాం. సైజు రావట్లేదు, నాణ్యత రావట్లేదు, ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది, ఇట్లా మీరు తెస్తే ఇట్లా ఉంటుంది, మేము తెచ్చుకుంటాం చాలాసార్లు చెప్తాను. వినతి పత్రాలు ఇస్తాను అధికారులకు. ఏమంటారు మరి అధికారులు? అది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం, మా దాంట్లో ఏమన్నదని వీళ్ళు మాకు అధికారులు చెప్తాను. కంప్లీట్ చేప పిల్లల పంపిణీలో అవినీతి జరుగుతుంది, సైజు మారుస్తున్నారు, రకరకాల కార్యాచరణ చేస్తున్నారు, అనుకున్న విధంగా క్వాంటిటీ రావట్లేదు. ఈ అంశాలన్నీ తెలుసా మీకు? తెలుసు. అంటే క్వాంటిటీ రాకుంటే మేము చెప్తాం. ఒక్కోసారి 4-5-6 బండ్లు పంపించినాం, రివర్స్ పంపిస్తే మళ్ళీ మాకు అనుకున్న సైజు పంపించారు. ఇట్లా జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఇంకా అంత మనకు తెలియదు కదా, మన సొసైటీ వరకు మనకు తెలుసు. రైట్. ఏం చెప్పబోతున్నాం మరి ప్రభుత్వానికి, ఏం చెప్తాం అనుకుంటున్నాం? ప్రభుత్వానికి ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తే త్వరగా చేయండి, లేదు అంటే సొసైటీ అకౌంట్లోనే నగదు జమ చేయండి, దానివల్ల మత్స్యకారులు బాగుపడతారు. రైట్, ఇది పరిస్థితి. బాపు చెప్పు, ఈ చేప పిల్లల అంశం మీద ఒకసారి చెప్పు. ఏంది చేప పిల్లలు మీకు సమయానికి వస్తలేవా, ఏంది అసలు? సమయానికి వస్తలే, వేసే టైం దాటినాక వస్తాయి. మాకు కావాలి మొదలే దసరా కన్నా మొదలే పడాలి, అని ఎప్పుడో వాళ్ళు ఇష్టమైనప్పుడు తెచ్చేస్తే మాకు చేపలు పెరుగుతలేవు. వేసే చేప పిల్లలు కూడా నాణ్యత లేదు, సైజు లేదు, ఏమి లేదు. వాళ్ళు ఇష్టమైన చేపలు తెస్తాను. మరి మీరు ఎప్పుడన్నా అధికారులకు చెప్పినరా? ఇట్లా చెప్పినా పట్టించుకుంటలేదు. ఎప్పుడు నీ పట్టించుకుని దానికి ఏం చేస్తామని చెప్పలేకుంటాను మేము, అంతే. ఇట్లా ఎన్ని సార్లు చిన్న చేప పిల్లలు వచ్చినాయి? చిన్న సైజు పోయిన సంవత్సరం అయితే మొదలు వచ్చినాయి, గింతే సైజు అండి, ఇంచు సైజు ఏమండి. ఏంది మరి ఎట్లుంటే బాగుంటుంది అని అంటున్నారు? 2 ఇంచున్నర 2 ఇంచుల అన్న ఉండాలి, 3 ఇంచుల రాక ఉంటే చేప పిల్లలు పెద్దగా అవుతాయి. అదైనా మొదలు వేసుకుంటే. ఇప్పుడు వెనకెత్తే ఎంత పెద్ద చేసినా అంతే ఉంటాయి టైం దాటినాక. ఏందట అంటే మీ సొసైటీలో డబ్బులు వేయాలంటున్నారు, ఎందుకు డబ్బులు సొసైటీలో వేయాలంటున్నారు? చేప పిల్లలు తెచ్చుకోవటానికి. ఇప్పుడు వీళ్ళు తెచ్చేటోళ్ళు కరెక్ట్ తీసుకురావట్లేదా? అది ఒకసారి తెస్తే లెక్కకు రాకుంటే తక్కువ వచ్చినాయి పిల్లలు అని అంటే మళ్ళీ తెస్తాం అంటే మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఇష్టమైనప్పుడు తీసుకోరు కదా, అంతే. ఏం చెప్తాం మరి గవర్నమెంట్కి, ఏం చెప్తాం అనుకుంటున్నాం బాబు? ఏం చెప్పాలి గవర్నమెంట్కి, ఏం చెప్తాం మేము చెప్తే గవర్నమెంట్ దగ్గర జరిగేది తెలుసు అని అంటావా? ఇక జరుగుతున్నది చేసేది చేస్తూనే ఉన్నాను. ఇది పరిస్థితి. చేప పిల్లల అంశంలో పక్కాగా చీటింగ్ జరుగుతుంది. వచ్చే సైజు ఒకటి ఉంది, ఇచ్చే సైజు ఒకటి ఉంది. ప్రధానంగా వదిలే
రకం మరో విధంగా ఉంది. ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రభుత్వ క్వాంటిటీ ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే సూచించిందో ఆ సూచన మేరకు ఎక్కడ జరగట్లేదు. ఇక్కడే కాదు, కొమరం భీం ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇది ప్రధానంగా ఒక ప్రధాన సమస్యగా మారింది. అటు ఆసిఫాబాద్లో దాదాపుగా 72 లక్షల విలువ గల చేప పిల్లలు వదిలారు. ఇటు ఆ మంచిర్యాలలో మాత్రం 1,14,00,000 రూపాయల చేప పిల్లలు వదిలిన పరిస్థితి. అన్నిటికంటే ఎక్కువ నిర్మల్ జిల్లాలో 2,13,00,000 చిల్లర వ్యయంతో చేప పిల్లలు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసిన పరిస్థితి. అటు ఆదిలాబాద్లో కూడా 1 కోటి రూపాయల చేప పిల్లలు పంపిణీ చేస్తున్న పరిస్థితి. అయితే ఎటు చూసినా కానీ పక్కాగా అవినీతి జరిగింది, అవినీతి మయమైంది. దీనిపై పక్కా విచారణ జరిపించాలని చెబుతున్న పరిస్థితి. ఈ విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయి. వెంటనే దీనిపై విచారణ జరిపించాలి. విచారణ జరిపించి విషయం వెంటనే వెలికి తీయాలి. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేసింది. నిజం చెప్పే ప్రయత్నంలో భాగంగానే నేరుగా మనం ఈడ పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు వరకు వచ్చాం. ప్రాజెక్టు దగ్గర చేప పిల్లలు వదిలే దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా నిజాలు చూపెట్టే ప్రయత్నం చేశాం. దాంట్లో పక్కాగా అవినీతి జరుగుతున్నట్టు మనకు వీడియో ద్వారా చూడగానే తెలిసిపోతుంది. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని సొసైటీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వెంటనే విచారణ జరిపించాలి, బాధ్యులపై చర్య తీసుకోవాలి, డబ్బులను వెంటనే రికవరీ చేయాలి, నాణ్యమైన చేప పిల్లలు ఉచిత చేప పిల్లలు అందే విధంగా చూడాలని ఇటు ప్రజా సంఘాలు ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉచిత చేప పిల్లల పంపిణీ స్కామ్పై ప్రజా సంఘాలు బగ్గుమంటున్నాయి. మనతో పాటు ఎర్రజెండా పార్టీ జిల్లా సెక్రటరీ లాల్ ఉన్నాడు. సరే మాట్లాడిద్దాం. ఏంటన్నా ఎట్లా చూడవచ్చు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంగా చూసుకుంటే ఉచిత చేప పిల్లల పంపిణీ పెద్ద పెద్ద తిమింగళాల హస్తంలో పెద్ద పెద్ద తిమింగళాల పడగల్లో ప్రయాణిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కోట్ల రూపాయల ఖర్చుతో ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తామని అన్ని ప్రాంతాలకు చేప పిల్లల్ని పంపిణీ చేస్తున్నామని కోట్ల రూపాయలు దండుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. పేపర్లకు మాత్రం చూడడానికి మాత్రం బాగా ఆర్భాటంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవ విషయానికి లోతుకెళ్ళి చూస్తే దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోట్ల రూపాయలు ఈ ఎవరైతే గుత్తాధిపత్యులు దళారీదారులు ఉన్నారో వాళ్ళ హస్తగతం అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీని మీద పర్యవేక్షణ విఫలమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వాస్తవానికి మనం చూసుకుంటా ఉంటే 3 ఇంచుల చేప పిల్లలు పెంచి ఆ చేప పిల్లలు పెరిగే వరకు పర్యవేక్షణ చేయవలసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కనబడుతూ ఉంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఏదైతే మంచిర్యాల ఆసిఫాబాద్ ప్రాంతం రెండిట్లో చూసుకుంటే దాదాపు ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో చూసుకుంటే 72 లక్షల పైచిలుక చేపల పంపిణీ చేయాలి. ఆ డబ్బులని ఎక్కడ కనబడని పరిస్థితి కనబడుతూ ఉంది. అంతేకాదు మంచిర్యాల జిల్లాకు వచ్చి చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో దాదాపు 1.5 కోటి వ్యయంతో కూడిన డబ్బుతో కూడిన చేప పిల్లల పంపిణీ చేయాలి. కానీ అది జరగట్లేదు. కానీ సంబంధిత రాజకీయ నాయకులు మాత్రం చేప పిల్లలను ఉచిత చేపలను పంపిణీ చేస్తున్నాం, సొసైటీ వాళ్ళకి అప్పచెప్తున్నామని ప్రగడ్భాలు పలుకుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మేమంటున్నాం చేప పిల్లల పంపిణీ చేసే సందర్భంలో మీరు ఫోటోలకు పరిమితంగానే కాకండి. చేప పిల్లలు ఎన్ని వచ్చినాయి, ఎక్కడికి పోతున్నాయి, ఎన్ని పంచాలి, ఎవరెవరికి ఇవ్వాలి, సొసైటీ వాళ్ళు దీని మీద ఉన్నారా లేరా అనే చూడాలి. కానీ రాజకీయ నాయకులు వచ్చేసి ఏదో కొన్ని చేప పిల్లలు ఫోటోలకు ఫోజులు ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ చేప పిల్లల పెంపకం ఎలా ఉందన్న పర్యవేక్షణ చేయడంలో విఫలమవుతా ఉన్నారు. మేము ఎందుకు అంటున్నామంటే ఈ మధ్యకాలంలో టెండర్ల పేరుతోని అనేక ఉచిత చేప పిల్లల పంపిణీలో దోపిడీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ దోపిడీ ఎవరికి కనబడదు, కానీ విపరీతమైన దోపిడీ. వాస్తవానికి సొసైటీ వాళ్ళకు చేప పిల్లల పెంపకం ఎప్పుడు ఇవ్వాలి? జూలై ఆగస్టు మాసంలో ఇవ్వాలి. ఇప్పుడు చేప పిల్లల పంపిణీ చేసి చేప పిల్లల్ని పెంచండి అని ఇప్పుడు చెప్తా ఉంటే ఇంకా కొన్ని రోజులకైతే చెరువులు ఎండిపోతున్న పరిస్థితి ఉంది, వాగులు ఎండిపోతున్న పరిస్థితి ఉంది, కుంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. చేప పిల్లలు పెంచడానికి వీల్లేని పరిస్థితిలో చేప పిల్లని పెంచమంటే ఎంత దారుణమైన విషయాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేప పిల్లలకు పెంచడానికి ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి మీరు సగమే పెట్టండి, ఆ సగాన్ని చూడండి అని ఇప్పుడు ఇవ్వడం సరైనది కాదు. సొసైటీ వాళ్లకు ఎప్పుడు చేప పిల్లలు పంపిణీ చేయాలి, సొసైటీ వాళ్ళని పిలిపియాలి, సొసైటీ వాళ్ళతో మాట్లాడాలి. అసలు టెండర్దారులు ఏం టెండర్ ప్రకటిస్తూ ఉన్నారు, వాళ్ళు ఏ సైజ్ చేప పిల్లని పంపుతా ఉన్నారు. చేప పిల్లని పంపుతున్న సందర్భంలో వాళ్ళు డ్రమ్ములకు డ్రమ్ములు
డ్రమ్ములు పంపిస్తూ ఉంటే ఆ డ్రమ్ముల్లో ఏ సైజ్ చేప పిల్లలు ఉన్నాయి, నాణ్యత కూడుకున్న చేప పిల్లలు ఉన్నాయా, నాణ్యత లేని చేప పిల్లలు ఉన్నాయా అని పర్యవేక్షణ చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మత్స్య శాఖ వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి, కానీ మత్స్య శాఖ వాళ్ళు కుర్చీలో కూకుండి నిమ్మకు నెరుతున్న వాళ్ళ లాభాధ్యయనమే ధ్యేయంగా వ్యవహరిస్తూ వాళ్ళ డబ్బుల కోసమే ఏం జరుగుతుంది, ఎంత వస్తుంది, ఎంత పోతుందని ఇక్కడే మాత్రం మాట్లాడుతున్నారు, కానీ వాస్తవ విషయాల్లో పోవట్లేదు, వాస్తవ విషయాలు చూడట్లేదు. ఎక్కడికైనా ఫోన్ల ద్వారా వీడియోల ద్వారా ఆ వీడియోల్ని మరీ మరీ చూపిస్తూ ఉన్నారు. వీడియోలు కాదు, ఈ ఒక్క వీడియోని 10 సార్లు చూపించవచ్చు, కానీ అధికారి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, నిజంగా చేప పిల్లల పెంపకం జరుగుతూ ఉందా, చేప పిల్లలు టెండర్దారులు ఎంత ఇచ్చారు అని మత్స్య శాఖ అధికారులు చూడడంలో ఫెయిల్యూర్. అంతేకాదు రాజకీయ నాయకులు వాళ్ళ ఏదైతే ఆర్భాటంగా వాళ్ళు ఫోటోలకు పోజులు ఇస్తున్నారో ఫోజులు ఇచ్చిపోవడమే కాదు మళ్ళీ కనబడట్లేదు. అంతేకాదు సంబంధిత జిల్లా అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి, కానీ సంబంధిత జిల్లా అధికారులు కూడా పర్యవేక్షణలో విఫలం అవుతా ఉన్నారు. వాస్తవానికి మత్స్య శాఖ వాళ్ళు చాలా ప్రకటనలు చేస్తూ ఉన్నారు, కానీ చేపలను పెంచి జీవనోపాధి కోసం గడుపుతున్న వాళ్ళు జీవన ఉపాధి ఏదైతుందో వాళ్ళ జీవన ఉపాధి పోతా ఉంది, పేరుకు మాత్రం మిగులుతా ఉంది. మేము డబ్బులు ఇచ్చాం, ఉచిత చేపల పంపిణీ చేశాం, ఇన్ని కోట్ల ఖర్చుతో కూడుకున్న డబ్బులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అవి మాత్రం నామమాత్రంగా మాట మాటకే ఉంటున్నాయి. టెండర్దారుల గుత్తేదారుల జేబు సంస్థలుగా ఈరోజు మత్స్య శాఖ మారుతా ఉంది. కాబట్టి తక్షణమే ఇలాంటి వాళ్ళ మీద ఎప్పటికప్పుడు చర్యలు ఉండాలి. మత్స్య శాఖ వాళ్ళు నిజంగా పర్యవేక్షణ చేస్తున్నా లేదని మత్స్య శాఖ వాళ్ళు చూడాలి. మత్స్య శాఖ మీద కూడా కలెక్టర్ యొక్క పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలనేదే మేము కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. మత్స్యశాఖపై పర్యవేక్షణ ఉండాలి, జిల్లా కలెక్టర్ కూడా దీనిపై సీరియస్ తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుకైతే ఇటు నిర్మల్ జిల్లా వచ్చేసరికి ఈసారి 50% కుదించారు. అంతకుముందు దాదాపుగా 4 కోట్ల 14 లక్షల వ్యయంతో చేప పిల్లల ఉచిత పంపిణీ జరిగింది. అందులో కూడా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న పరిస్థితి. ఇటు మంచిర్యాలలో 2 కోట్ల పైచిలుకు డబ్బులతో చేప పిల్లల పంపిణీ జరిగింది. అయినా పూర్తి స్థాయిలో ఎక్కడా కనబడట్లేదు. ఇబ్బందికరంగా పరిస్థితి మారింది, అది కూడా స్కామ్గా మారిందని చెబుతున్న పరిస్థితి. అటు కొమరం భీం ఆశీర్వాద్ కనుక చూసినట్టుకైతే 1,72,00,000తో చేప పిల్ల పంపిణీ జరిగింది. అందులో కూడా అవినీతి జరిగిందని చెబుతున్న పరిస్థితి. సక్రమంగా సైజు ఇవ్వలేదు, అందరినీ మేనేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా చేప పిల్లలు పంపిణీ చేసే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ మేనేజ్ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే కొనసాగుతుంది, ఇదే దందా సాగుతుందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. అటు నిర్మల్, ఆదిలాబాద్, అదేవిధంగా మంచిర్యాల చూస్తే ఈ పరిస్థితి ఉంటే, అటు ఆదిలాబాద్లో 2,15,00,000తో చేప పిల్లలు గతంలో పంపిణీ చేశారు. ఈసారి అది 82 లక్షలకు కుదించారు. ఇటు కొమరం భీం ఆశీర్వాద్ కూడా 72 లక్షలకు కుదించారు. ఇటు మంచిర్యాలలో ₹1,00,00,000 పైచిలుకుతో పంపిణీ చేస్తున్నారు. అయితే దీంట్లో ఓవరాల్గా చేప పిల్లల పర్యవేక్షణ జరగట్లేదు. వట్టి డ్రమ్ముల్లో నీళ్లు తీసుకొస్తున్నారు, నీళ్లు తీసుకొచ్చి ప్రాజెక్టులో వదులుతున్న పరిస్థితి, చెర్లలో వదులుతున్న పరిస్థితి, ఎవరు చూడట్లేదని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై పక్కాగా వాస్తవాలు తెలుసుకోవాలి, అధికారుల పర్యవేక్షణ కరెక్ట్గా ఉండాలని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.